శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నటరాజ్ శంకర్ నాట్యకళ అకాడమీకి స్వాగతం. కూచిపూడి నాట్యం గురించి చాలా మందికి ఎన్నో సందేహాలు ఉన్నాయండి. ఆ సందేహాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మందికి నాట్యం ఎప్పుడు నేర్చుకోవాలి, ఏ వయసులో నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయండి. సో ఈ కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదండి. ఈ కూచిపూడి నాట్యంని నేర్చుకోవాలని తపన ఉంటే చాలు. ఈ కూచిపూడి నాట్యంలో కూడా మనకి లెవెల్స్ ఉంటాయి. కొందరికి కూచిపూడి క్లాసెస్ అందుబాటులో లేని వారికి ఇప్పుడు మనకి ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ మనకి బేసిక్ స్టెప్స్ ఉంటాయండి. బేసిక్ స్టెప్స్ తర్వాత వార్మప్స్, ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలండి. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి నాట్యం నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీని తర్వాత హస్తాలు, అడవులు, పాదభేదాలు, దృష్టి భేదాలు, శిరోభేదాలు, గ్రీవ భేదాలు, భ్రూ భేదాలు, మండల భేదాలు, నవరసాలు. ఇవన్నీ మనకు బేసిక్ స్టెప్స్లో ఉంటాయి. ఇప్పుడు మనము వీటి గురించి తెలుసుకుందాము. హస్తాలను హ్యాండ్స్తో చేస్తాము, అడవులను లెగ్స్తో చేస్తాము, పాదభేదాలను పాదాలతో చేస్తాము, దృష్టి భేదాలు కళ్ళతో చేస్తాము, శిరోభేదాలు హెడ్తో చేస్తాము, భ్రూ భేదాలను కనుబొమ్మలతో చేస్తాము, గ్రీవ భేదాలు నెక్కుతో చేస్తాము, మండల భేదాలు స్టాండింగ్ పొజిషన్లో లెగ్స్తో చేస్తాము. చివరగా నవరసాలు. ఈ నవరసాలు ఒక్కొక్కటికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మనము కూచిపూడి నాట్యంలో నమస్కారము ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనము స్ట్రైట్గా నిల్చొని నమస్కారం చేయాలి. తర్వాత రైట్ లెగ్ ముందు పెట్టి హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి పైన 2 హ్యాండ్స్తో నమస్కారం చేయాలి. నెక్స్ట్ ఫోర్ హెడ్ నమస్కారం. నెక్స్ట్ వక్షస్థ చెస్ట్ దగ్గర నమస్కారం. తర్వాత లెగ్స్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి సైడ్కి. తర్వాత టోస్ పైన సేమ్ డైరెక్షన్లో కూర్చోవాలి. ఇలా మనము 3 సార్లు నమస్కారం చేయాలి. తర్వాత ఈ నమస్కారం చేసి నాట్యాన్ని ప్రారంభించాలి. మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత చివరగా కూడా నమస్కారం చేసి ఎండ్ చేయాలి. ఈ నమస్కారం ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి, ఈ నమస్కారం యొక్క అర్థము మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.